హాయ్ అండి. ఈ రోజు నేను దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నానండి. చెక్క తీసుకున్నానండి, 1 కేజీ దొండకాయలండి. ఇవి చెక్క తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి అండి. అది నేను కోసిన తర్వాత ఎలా గీయాలో మీకు చూపెడతాను. దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నానండి. నేను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుంటున్నానండి. నూనె వేసుకుంటానండి. 2 గరిటెలు వేసుకుంటున్నానండి. నేను నూనె కాగింది. దొండకాయ ముక్కలు ఇవ్వండి సన్నంగా తరిగి వేసుకుంటామండి. కొంచెం ఇలా మగ్గటానికి కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటే అండి తొందరగా మగ్గుతుందండి. ఇది హైలో పెట్టకూడదండి. ఇది కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. హైలో పెట్టకూడదండి. మూత పెట్టుకునండి 10 నిమిషాల తర్వాత మనం తీసి మగ్గిందో లేదో చూద్దాం. మగ్గిందండి. ఇది మగ్గిందో లేదో ఎలా తెలియటానికండి, ముక్కని ఇలాగంటే కట్ అయింది అనుకోండి మగ్గినట్టేనండి. ఉప్పు మీరు చూసుకుని వేసుకోవచ్చండి. నేను ఇదిగోండి చిటికెడు పసుపు వేస్తున్నానండి. కారం కూడా పెద్దగా పట్టదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కమ్మగా బాగుంటదండి. కొబ్బరి వేస్తాం కదా, కొద్దిగా వేస్తున్నానండి కారం. పూల్లో సగం కూడా వేయలేదండి. అంటే నేను కొద్దిగా ముందు వేసాను కదండి ఉప్పు, అది సరిపోదులండి. ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. చూసుకుని వేసుకోవచ్చండి, ఉప్పు. ఇది ఇంకో 2 నిమిషాలు ఉంచిన తర్వాత అండి అప్పుడు కొబ్బరి వేయాలండి. ఇప్పుడు కాదు కొబ్బరి వేయటం. మళ్ళీ నేను మూత పెట్టేసుకుంటున్నానండి. ఇదిగో అండి అయిపోయిందేమో చూద్దాం. అయిపోయిందండి. ఇది బాగా అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నానండి. నేను ఈ కొబ్బరి చెక్కండి. ఇది కావాలన్న వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. నేను అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కొబ్బరి అంటే చెక్క ఎందుకు ఉంచారంటే మీకు అర్థం అవుతుందండి. ఇది కొబ్బరి వేసుకున్న తర్వాత అండి 1 నిమిషం 2 నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉంచుకోకూడదండి. పచ్చి కొబ్బరి కదండి, ఇది బాగుంటుందండి. తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చండి, అంతేండి. టేస్ట్ మారిపోతుందండి మళ్ళీ ఎక్కువసేపు కొబ్బరి వేసి ఉంచితేని. ఇదిగోండి ఇంకా మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచి కట్టేసుకుందామండి. అయిపోయిందండి. ఇదిగోండి అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుంటానండి ఇంక నేను. దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయ్యిందండి. ఇదిగోండి అంటే కమ్మగా ఉంటదండి. ఇది కొబ్బరి ఎక్కువ వేసుకున్నామంటే, కారం తక్కువ వేసుకున్నాం కదండి, పిల్లలు కూడా తినొచ్చండి. చాలా బాగుంటదండి. మీరు ఇలా సింపుల్ గా అయిపోయేదండి. ఇది తొందరగానే అయిపోతుందండి. ఇది చూసారు కదా, ఏమి పోపులు గాని ఏమి వేయక్కర్లొద్దండి. మీరు చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.